ఇచ్చింది ప్రభుత్వం. గ్యాస్ ధరలు, ఆర్టీసీ 3 సార్లు, ఇలా ఏది ముట్టుకున్నా పెట్రోల్, డీజిల్, గ్యాస్, చక్కెర ఇలాంటి ఏది ముట్టుకున్నా ధరలన్నీ ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈరోజు పేదవాడు ఎలా బ్రతుకుతున్నాడన్న ఆలోచన కూడా లేదు ప్రభుత్వానికి. అందుకే కాంగ్రెస్ పార్టీ పేదవాడికి అండగా నిలబడాలని నిర్ణయించుకుంది. కాబట్టే ఈరోజు అద్భుతమైన పథకం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టడం జరిగింది. ఇందిరమ్మ అభయం అనేది పేదవాళ్ళకి, ప్రతి పేద కుటుంబానికి ఆసరాగా నిలిచే పథకం ఇందిరమ్మ పథకం. ఇందిరమ్మ పథకం ద్వారా ప్రతి పేద కుటుంబానికి 5,000 రూపాయలు ప్రతి నెల ఇంటి మహిళ చేతుల్లోనే, ఇంటి మహిళ ఖాతాలోనే జమ చేసే పథకం ఇందిరమ్మ పథకం. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచించిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టే ఈరోజు ప్రత్యేక హోదా, మన ఊపిరి లాంటి ప్రత్యేక హోదా కోసం ఉద్యమిస్తున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఒక అభివృద్ధి గురించే కాదు, ప్రజల సంక్షేమం గురించి కూడా ఆలోచిస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టే ఈరోజు వాళ్ళకు ఆసరాగా నిలబడడానికి ప్రతి పేద కుటుంబానికి ప్రతి నెల 5,000 రూపాయలు ఇచ్చే పథకం ఇందిరమ్మ అభయం. ఈ రోజు ఈ పథకం యాప్ లాంచ్ చేయడం జరిగింది. అందరూ దొంగలే, ఎందుకు కలుస్తున్నారో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. మనకు పోలవరం ఇచ్చారని కలుస్తున్నారా? మనకు ప్రత్యేక హోదా ఇచ్చారని కలుస్తున్నారా? మనకు రాజధాని ఇచ్చారని కలుస్తున్నారా? 5 సంవత్సరాలు మీరు బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. పొత్తు పెట్టుకొని కూడా ప్రజలకు న్యాయం చేయకపోతే మరి మళ్ళీ అదే బీజేపీ పార్టీతో ఎందుకు కలుస్తున్నాడో చంద్రబాబు గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. ఒక్కడే కూర్చో, కిరణ్ ఇంకెవరొద్దు. నిలబండి, మీరు నిలబండి. కూర్చో. రామవన్ బ్యాగ్ లో పెట్టి కూర్చొని ఇందులో పెట్టి బ్రదర్ కొద్ది వెనక బ్రదర్ వైర్ వెళ్ళిపోతుంది.